కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని కర్నూలు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గారు చరిత్రెడ్డి ప్రమేయంతో తమను తొలగించారని వారు ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం కక్ష సాధింపు రాజకీయాలు చేయమని చెప్పి పారిశుధ్య కార్మికులను తొలగించారని విమర్శించారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న 200 మందిని అనవసరంగా తొలగించడంపై కార్మికులంతా కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టడం జరిగింది. మనతో మాట్లాడేందుకు ఆ యొక్క కార్మికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. అసలు మిమ్మల్ని ఎందుకు తొలగించారంటున్నారు, అసలు దానికి గల కారణం ఏముంటాయి? కోవిడ్ నుంచి చేస్తున్నాము మేము పని, మధ్యలో తీసేసినారు, మళ్ళీ ఎక్కించుకున్నారు. మళ్ళీ 3 నెలలు అయింది మమ్మల్ని తొలగించి. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ టీడీపీ వాళ్ళని ఎక్కించుకోవాలని మమ్మల్ని 200 మందిని తీసేసినారు. మాకు ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా ప్రభుత్వం మారుతుంది, వర్కర్లు మారుతారని మాకు చెప్పలేదు. మాకు ఆశ పెట్టి వర్క్ మీద ఎక్కించుకున్నారు. జీతాలు రాకున్నా కూడా చేసినాము. మేము 6,000 8,000 వరకు కూడా చేసినాము. పనులు మాకు గ్యారెంటీగా ఉంటాయని పనుల మీద ఆధారపడి ఆశతో చేసినాము. వైఎస్ఆర్ సిపిలో ఇక్కడ పార్టీ తరపు నుంచే తీసేస్తున్నారు. టీడీపీ వాళ్ళని ఇప్పుడు పక్కా ఎక్కించుకోవాలని మమ్మల్ని తొలగిస్తున్నారు. కానీ ఇట్లా పనులు వచ్చినప్పుడల్లా, నాయకులు వచ్చినప్పుడల్లా పనులు తొలగించాలంటే ఇంతకుముందు ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళని కూడా తొలగించాలి కదా. ఇంతకుముందు ఎప్పుడు ఈ రూల్ లేదు కదా, ఎందుకు ఇప్పుడు కొత్తగా పెట్టినారు? అయినా వర్కర్ల మీద ఎందుకు ఇట్లా సాధిస్తున్నారు? మా పనులు చేసే వాళ్ళు ఏం చేస్తారు? నాయకులతో సమానంగా అంటే మేము ఓట్లయిందే వాళ్ళు గెలుస్తారా? ఓట్లతో ముడివన్నదే కదా రాజకీయం. పనులతో ఎందుకు పోలుస్తారు రాజకీయాన్ని? మాకు అన్యాయం జరిగింది. మీరు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది? ఎందుకు 200 మందిని తీసేయడానికి గల కారణం ఏమంటారు? 200 మందిని తీసేయడానికి కారణం ఏమంటే, మీరు వైసీపీ కార్యకర్తలని వాళ్ళు అనడము. మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు, ఏ ఒక్కరి కార్యకర్తలం కాదు. కడుపు కాలి పని చేసుకున్నాలనే భావంతో పనికి ఎక్కినాము, పని చేసుకుంటున్నాము. కాకపోతే వీళ్ళు మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు వాళ్ళ ఉద్దేశం ఏమంటే, మీరు వైసీపీ ప్రభుత్వంలో ఎక్కినారు, మీరు మాకు సంబంధం లేదు, మేము ఖచ్చితంగా మా కార్యకర్తలను ఎక్కించుకుంటాము, మీరు వద్దు, ఎంతకి వద్దు మీరు అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. 3 సంవత్సరాల నుండి ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులుగా తాము పని చేస్తున్నాము. అటువంటి తమ మీద రాజకీయ కక్ష సాధింపులకు ఈ యొక్క కూటమి నాయకులు పాల్పడుతున్నారు. మంత్రి అయిన టీజీ భరత్, పాండ్యం ఎమ్మెల్యే అయిన గౌరీ చరిత తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తమని అనవసరంగా ఈ యొక్క పనులు చేసుకుంటున్న కార్మికులను తొలగించి కొత్త వారికి అవకాశం కల్పిస్తామంటూ తమని తొలగించడంపై ఈ యొక్క కార్మికులంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది.